నగర అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అసత్య ఆరోపణ చేస్తున్నారని నగర టీడీపీ అధ్యక్షులు పాండ్రంకి శంకర్ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో పారదర్శకంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గొండు శంకర్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సదుపాయం పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. డయేరియా సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని తెలిపారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు పీఎంజే బాబు, ప్రధాన విజయరాం, కోరాడ ప్రసాద్, ఉంగటి రమణ, ఈపిలి తిరుమలరావు పాల్గొన్నారు. గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనలో శ్రీకాకుళం నగరానికి అన్ని విధాల వెనుకబడి గురి చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు నేను నగరంలో అత్యంత వేగంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమం చూసి ఓర్వలేక సమావేశాల ప్రజల తరఫున పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును జీర్ణించుకోలేక మరి 53,000 మెజార్టీతో గొండు శంకర్ గెలిపించి ఆ గెలుపును ఓర్వలేక కుటిల రాజకీయాలు చేస్తున్న వైఎస్సీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం లేదని శ్రీకాకుళం నగర పార్టీ ప్రజల ముందు వాస్తవాలను ఉంచుతున్నాం. పారదర్శకమైన టెండర్లు, నిబంధనల ప్రకారమే పనులు, ప్రతి అభివృద్ధి ప్రభుత్వం నిబంధనలు లోబడే ఆన్లైన్ టెండర్ల సిస్టమ్ ద్వారా అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. నామినేషన్ పద్ధతిలో పన్నులు కట్టడి పెట్టే ప్రజాధనాన్ని ఎలా దోచుకున్నారో శ్రీకాకుళం ప్రజలందరికీ తెలుసునని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లింపుకు జరుగుతున్న పనులు నాణ్యత సంబంధ అధికారులు ధృవీకరించిన తర్వాతే బిల్లు చెల్లింపులు జరుగుతున్నాయని వాస్తవాలను తెలుసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్తు చేస్తున్నాను. మున్సిపల్ కమిషనర్ని మేము కోరి హానెస్ట్ కమిషనర్ని తెచ్చుకుంటే మేము కమిషనర్ని బలవంతంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నామని అవాస్తవాలు చెప్పుకొని వాళ్ళు అలాగా పబ్బం గడుపుతున్నారు. అసలు కమిషనర్ తెచ్చింది ఎవరు? మేము తీసుకొచ్చాం. మంచి కమిషనర్ ఉండాలనే దృక్పథంతో మా ప్రీతమ స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ గారు మున్సిపాలిటీని సరైన రీతిలో పెట్టవలసిన కమిషనర్ ఆయనని చెప్పి తీసుకొచ్చిన కమిషనర్ మా హనుమంతు కోర్మారావు గారు. వాళ్ళు మరి మీ అందరికీ తెలుసు ఆయన తాలూకా మనస్తత్వం, ఆయన తాలూకా ప్రవృత్తి అంతా అందరికీ ప్రజలు తెలుసు, టౌన్లో ఉన్న ప్రజలు అందరికీ కూడా తెలుసు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు జిల్లా చేసింది ఏమీ లేదని విమర్శించడం సూర్యుడి మీద ఉమ్మివేయడమే. అలాంటి విమర్శను మానుకోవాలా? మళ్ళీ కూడా 4వ దఫ కూడా ఆయనే ఇక్కడ ఎంపీ. మీకు ఎవరు ఎంపీ క్యాండిడేట్ ముందు మీరు తెలుసుకోండి, అప్పుడు ఎంపీ గారి గురించి మీరు మాట్లాడండి, మేము చెప్తాను దాని గురించి. నియోజకవర్గానికి వచ్చేసరికి గత 23 నెలలు బట్టి శ్రీకాకుళం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడు గొండు శంకర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 18 గంటలు కేవలం ఈ నియోజకవర్గం సమస్యల పట్లే మరి శ్రద్ధ వహించి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. స్థానిక మరి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి ఆ అండదండలతో, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారి అండదండలతో, వారి సహాయ సహకారాలతోటి మరి నియోజకవర్గానికి నిధులు తెప్పించుకుని మరి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడటం చూసి వారవలేక ఈ వైకాపా నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు.